2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే దేశం మొత్తం కూడా తప్పకుండా ఏ ప్రాజెక్టులోనైనా నిర్వాసితులకు ఈ రకంగా ఆదుకోవాలని చెప్పి అప్పటి యూపీఏ ప్రభుత్వం 2013లో చట్టం తెచ్చింది. చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇల్లు కోల్పోతే ఇల్లు ఎలా ఇవ్వాలి, వాళ్ళ ఉపాధి ఎలా చూడాలి, ఆ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా చట్టంలో చెప్పారు. చెప్తూ ఇంకో మాట ఏమన్నదంటే, ఏదైనా ఒక రాష్ట్రం ఇంతకంటే మెరుగైన చట్టాన్ని అమలు చేయాలనుకుంటే, ఇంతకంటే ఎక్కువ సహాయాన్ని అందించాలనుకుంటే ఆ రాష్ట్రాలు స్వంతగా చట్టాన్ని రూపొందించుకోవచ్చు అని చెప్పి అక్కడ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు. దాంట్లో భాగంగా మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వచ్చిన వాడు కనుక అంతకంటే బెటర్గా మనం 2014 భూసేకరణ చట్టాన్ని ఒకటి తయారు చేసి రాష్ట్ర శాసనసభలో ద్వారా దాన్ని ఆమోదించుకున్నాం. ఎలా బెటర్ అది? 2013 భూసేకరణ చట్టంలో ఏమంటారంటే 121 గజాల స్థలములో ఐఏవై ఇల్లు కట్టి ఇవ్వాలి అని ఉంది. 125 గజాల స్థలము ఐఏవై ఇల్లు. కానీ కేసీఆర్ గారు దాన్ని మన భూసేకరణ చట్టంలో 250 గజాల స్థలము డబుల్ బెడ్రూమ్ ఇల్లుగా మార్చారు. అంటే ఇంటి స్థలం డబుల్ అయింది. ఐఏవై ఇల్లు అంటే ఆ రోజు 1,20,000 రూపాయలు మాత్రమే. మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే 5,04,000 రూపాయలు మినిమం, కొన్ని చోట్ల 5,76 లక్షలు కూడా అయింది. అంటే 1,30,000కు బదులు ఐఏవై ఇల్లు 5,04,000 ఇచ్చాం. 125 గజాలకు బదులు 250 గజాల స్థలం ఇచ్చాం. అదేవిధంగా వేజ్ లాస్ కూడా దానికి కొన్ని స్టిపులేటెడ్ రూల్స్ ఉంటే దానికంటే మెరుగ్గా మనం తెలంగాణ భూసేకరణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చాం. అందుకే పార్లమెంట్లో కూడా ఏం చెప్పారు, ఈవెన్ టుడే మన రాష్ట్రంలో మనము 2013 చట్టానికి లోబడుతూనే అంతకంటే మెరుగైన చట్టం 2014 భూసేకరణ చట్టం ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. అది శాసనసభ ద్వారా ఆమోదించి మనం చేశాం. అదే విషయాన్ని వీళ్ళు పార్లమెంట్కి చెప్పింది మంచిగున్నది కానీ అమలు చేసేది బాగలేదు. ఢిల్లీకి పార్లమెంటుకు చెప్పేది ఒకటి, క్షేత్రంలో జరుగుతున్నది మరొకటి. ఏం జరగాలి? ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్, ఎవరైతే నష్టపోతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని గుర్తించాలి, వారందరినీ కూడా గుర్తించాలి. 2013 భూసేకరణ చట్టం ఇంకో మాట ఏం చెప్తుందంటే, అది పట్టా భూమి అయినా ప్రభుత్వ భూమి అయినా, అది అసైన్డ్ భూమి అయినా, అది ఎంక్రోచర్స్ ఉన్నా, మీరు అక్కడ బతుకుతే చాలు, అక్కడ ఉపాధి పొందితే చాలు, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి అని భూసేకరణ చట్టం చెప్పింది. అది ఎంక్రోచర్ అయినా, అసైనీ అయినా, లేదు ప్రభుత్వ భూమిలో ఉన్న, పట్టా భూమిలో ఉన్న అందరికీ సమానమైన చట్టాలు ఉంటాయనేది ఈ చట్టం చెప్తుంది. అయితే ఏం చేయాలి వీళ్ళు? ఫస్ట్ వాళ్ళను ఎన్యూమరేషన్ జరగాలి. ఎన్యూమరేషన్ జరిగి పిఎన్ నోటిఫికేషన్ 60 రోజుల టైం ఇస్తూ ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఫ్యామిలీ వైజ్, స్ట్రక్చర్ వైజ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. 60 రోజులు నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజుల్లో అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తారు. ఆ వచ్చిన అబ్జెక్షన్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ భూసేకరణ అధికారి దెన్ వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసి మరొక 30 రోజుల సమయాన్ని ఇస్తూ పీడీ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో పిఎన్, పీడీ 2 నోటిఫికేషన్లు అయిపోయిన తర్వాత అన్ని అబ్జెక్షన్స్ను, వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసి అబ్జెక్షన్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసిన తర్వాత దెన్ దే హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాసెస్. కానీ ఇక్కడ అసలు పిఎన్ వచ్చిందా? అసలు బెనిఫిషియరీ నోటిఫికేషన్ అయిందా? అసలు డిపిఆర్ వచ్చిందా? డిపిఆర్ లేదు, బెనిఫిషరీని గుర్తించలేదు, ఎన్యూమరేషన్ జరగలేదు, పిఎన్ నోటిఫికేషన్ రాలేదు, పీడీ రాలేదు, పేదల ఇండ్లు కూలగొట్టేసిండ్రు, తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో వాడేసిండ్రు. వాస్తవానికి చట్టం ఏం చెప్తుంది? ఇది మన రాష్ట్రంలో మేము అమలు చేశాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మల్లన్న సాగర్లో కావచ్చు, కొండపోచమ్మ సాగర్లో కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల పథకంలో కావచ్చు, సీతారామాలో కావచ్చు, అనేక ప్రాజెక్టులలో మన రాష్ట్రంలో అమలు చేసి ఉన్నాం. ఏం చేయాల్సి ఉంటుంది ఈ చట్ట ప్రకారంగా? ఫస్ట్ పిఎన్, టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ సార్ట్ ఇట్ అవుట్, దెన్ గో ఫర్ పీడీ, టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. పిఎన్, పీడీ అయిన తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి స్ట్రక్చర్, అది గుడిసెనా, గూనె పెంకల ఇల్లా, అది పక్కా ఇల్లా, ఏదైనా కూడా
ఆ ఇంటికి R&B లేదా పంచాయతీరాజ్ అధికారులు వెళ్ళి ఆ పాత ఇంటికి ఎంత వాల్యూ ఉంటుందో వాల్యుయేషన్ చేస్తారు. వాల్యుయేషన్ చేసి డిప్రిషియేషన్ కూడా, ఒకవేళ పాత స్ట్రక్చర్ అయితే డిప్రిషియేషన్ తీసేసి దాని నెట్ వాల్యూకు రెండంతల డబ్బును ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి. ఇది జరిగిందా మన దగ్గర? నో. పాత ఇంటికి ఇంజనీర్లు ఎస్టిమేట్ చేసి డిప్రిషియేషన్ తీసేసి నెట్ వాల్యూ మీద రెండంతల డబ్బు ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, వేజ్ లాస్. అంటే వాళ్ళు ఉపాధి కోల్పోతారు. నిజంగా మూసీలో ఎవరి ఇండ్లు పోయినా ఎక్కువ ఎవరికి పోతున్నాయి ఈ నిమిషానికి? వాళ్ళు ఇనుప సామాన్ అమ్ముకునేటోళ్ళు, రోళ్ళు తయారు చేసేటోళ్ళు, లేకపోతే ఏమంటాము గొడ్డళ్ళు, కత్తులు, వాటిని పదను పట్టేటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడ ఉండే ఇళ్లలో పని చేసుకునేటువంటి వాళ్ళు, పాత సీసాలు ఏరుకునే వాళ్ళు, పాత బట్టలు అమ్ముకునేటువంటి వాళ్ళు, ఇలా చాలా అత్యంత పేదలైనటువంటి వాళ్ళు, ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళు, రిక్షా పుల్లర్సు, హమాలీసు, హోటళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అతి కడు పేదలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. మరి ఆ పేదలకు పాత ఇంటికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు, నెంబర్ 1. నెంబర్ 2, వేజ్ లాస్. మన 2014 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, ఆ ఇంటిలో పెళ్ళైనటువంటి వాళ్ళు ఎందరుంటే అంతమందిని కుటుంబాలుగా గుర్తించాలి. పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఎందరుంటే అందరినీ కుటుంబాలుగా గుర్తించాలి. ఒక్కొక్క కుటుంబానికి 7,50,000 రూపాయల వేజ్ లాస్ 1 టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలి. నెంబర్ 2. నెంబర్ 3, ఆ ఇంట్లో పెళ్ళి కానటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. నంబర్ 4, ఇంట్లో పెళ్ళై ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి 250 గజాల స్థలము మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వవలెను. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఆ ఇంటికి నల్లా కనెక్షను, కరెంటు కనెక్షను, డ్రైనేజీ, రోడ్సు, హాస్పిటలు, A&M సబ్ సెంటరు, పోస్ట్ ఆఫీసు, అన్ని దేవాలయము, చర్చు, మసీద్, అన్ని వసతులతో కూడినటువంటి కాలనీని యాజ్ ఇట్ ఈజ్గా నిర్మించి ఇవ్వాలి. పెళ్ళి కాని 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు 5 లక్షలు అన్నాం కదా, దాంతోపాటు వారికి కూడా 250 గజాల స్థలాన్ని కూడా ఇవ్వాలి. దీస్ ఆర్ ద పాయింట్స్ ఇన్ 2014 యాక్ట్. ఇందులో ఒక్కటన్నా అమలైందా వైసాబ్? ఈ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్జామ్ట్ అనే చేయాలి, గవర్నమెంటే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి సెలబుల్ రైట్స్తో కూడిన ఇల్లు ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళది ఆస్తి మనం తీసుకుంటున్నాం కనుక మనం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు 250 గజాల స్థలము కట్టిన ఇల్లును రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి పూర్తి హక్కులతో కూడినటువంటి ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇది మన భూసేకరణ చట్టం. వీళ్ళు చేసింది ఏంది? కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నెట్టేసింది వాళ్ళకి, ఖతం. అది కూడా అసైన్మెంట్, పొద్దునే కాగితం ఇచ్చారు. అది సెలబుల్ రైట్ కాదు, హక్కు లేదు, దాని భూమి లేదు, అదేంటి అపార్ట్మెంట్. అది పేదల కోసం కట్టిన అపార్ట్మెంట్ లాగా కట్టింది. రేపు వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి రైట్ ఏముంటుంది దాని మీద? అంటే నువ్వు మొత్తంగా మోసం చేసినావు. భూసేకరణ చట్టంలో ఏ ఒక్కటి కూడా చేయలేను. బేసికల్లీ పాత ఇంటికి డబ్బులు ఇవ్వలేదు, ఉపాధికి కోల్పోయే వారికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకు హౌస్ సైటు విత్ బిల్ట్ హౌస్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు, పెళ్లిగాని పిల్లలకు సాయం చేయలేదు. అంటే ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి, పార్లమెంట్ను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. బికాస్ ఆయనే మున్సిపల్ మినిస్టర్, ఆయన సంతకంతోనే ఢిల్లీకి పోతుంది ఫైల్. పార్లమెంట్లో ఏదైనా సమాధానం చెప్పాలంటే రాష్ట్రంలో సంబంధిత శాఖ మంత్రి యొక్క అప్రూవల్తోనే ఆ సమాధానం పార్లమెంటుకి వెళ్తుంది. ఇవాళ మున్సిపల్ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయనే ఇలా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు, కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసిండు, పార్లమెంటును కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇండ్లు కూలగొట్టింది కదా బైసాబ్, మీరు ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ పేదల ఇండ్లు కూల్చేసిండు. ఇప్పుడు ఈ ఇండ్లకు మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే కూడా ఆ ఇల్లుని ఎట్లా ఎస్టిమేట్ చేస్తావు? హౌ డూ ఎస్టిమేట్ దీస్ హౌసెస్? హౌ విల్ యూ కంపెన్సేట్ దీస్ పూర్ పీపుల్? వీళ్ళకి ఎవరు బాధ్యత? ఇప్పుడు మూసీలో కూడా చూసిండు బైసాబ్, ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మళ్ళీ ఏమని? లేదా అనుమతులు ఇప్పుడు ఇల్లు కూల్చాం,